వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్పావని చిత్రాడ. హెల్దీ అండ్ స్ట్రాంగ్ టీత్ కోసం మంచి ప్రాపర్ ఓరల్ హైజీన్ హ్యాబిట్స్ అంటే బ్రషింగ్ కానీ, ఫ్లాసింగ్ కానీ, మౌత్ రిన్సింగ్ కానీ ఇవే కాకుండా మంచి ఫుడ్ కూడా చాలా అవసరం. సో ఈరోజు నేను ఈ వీడియోలో మన పంటికి అవసరమైన కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి చెప్తాను. అండ్ ఇవే కాకుండా మన పంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇంకొన్ని ఫుడ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే వీటిలో అసలు ఇవి కూడా మన పళ్ళని డ్యామేజ్ చేస్తాయా, అండ్ ఈ ఫుడ్స్ మన పంటికి అంత మంచివా అని కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే ఆ ఫుడ్స్ గురించి వింటే. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. హెల్తీ అండ్ స్ట్రాంగ్ టీత్ ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. దానికోసం అని చెప్పి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వాటర్. ఈ వాటర్ అనేది మన బాడీకి ఎంత అవసరమో మన టీత్కి కూడా అంతే అవసరం. వాటర్ రోల్ ఏంటి అంటే, ఈ వాటర్ తాగడం వల్ల మనం తిన్న తర్వాత నోట్లో ఏమైనా ఫుడ్ మిగిలిపోయింది అనుకోండి, అది క్లియర్ అయిపోతుంది. అంటే ఈ వాటర్ అనేది ఆ ఫుడ్ ని ఫ్లష్ చేసేస్తుంది, దానివల్ల డికే రాకుండా ఉంటుంది. ఇంకా మన నోట్లో చాలా వరకు బ్యాక్టీరియా అయితే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాసిడ్ ని మన నోట్లో ఉండే సలైవా సమాధి చేసేస్తుంది, అంటే దాన్ని కౌంటర్ అటాక్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, వాటర్ లో ఉండే ఫ్లోరైడ్ కంటెంట్ వల్ల ఇనామెల్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ మనం డ్రై మౌత్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ డ్రై మౌత్ కారణంగా నోరు అనేది ఎప్పుడు పొడిబారిపోతూ ఉంటుంది. ఇంకా దాని వల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఈ వాటర్ అనేది కవర్ చేస్తుంది. సో వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం చెప్పుకోే నెక్స్ట్ సూపర్ ఫుడ్ ఏంటి అంటే మిల్క్ ప్రోడక్ట్స్. అంటే పాల ఉత్పత్తుల్లో ఉండే విటమిన్ డి కానీ అండ్ కాల్షియం కానీ మన టీత్ కి ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలిసిన విషయమే. పెరుగు అనేది ప్రోబయోటిక్ లా పనిచేస్తూ ఉంటుంది. చీజ్ లో ఉండే కాల్షియం, న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్స్ మన పళ్ళకి ఎంతో అవసరం. బటర్ లో ఉండే వైటమిన్స్ ఏ, డి, ఈ అండ్ కే మన పళ్ళకి ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవన్నీ కూడా టీత్ ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. అండ్ ఇప్పుడు మనకు ఒక రీజన్ కూడా దొరికింది చీజ్ ని తినడానికి. అండ్ దెన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం మనకి ఎంత మంచివో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ముఖ్యంగా యాపిల్స్. ఈ యాపిల్స్ లో హై ఫైబర్ కంటెంట్ అండ్ హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో ఇది మన టీత్ కి చాలా మేలు చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ యాపిల్స్ లో ఉండే హై ఫైబర్స్ కంటెంట్ వల్ల మనం ఈ యాపిల్ ని కొరికినప్పుడు ఏమవుతుంది అంటే, మన పళ్ళ మీద ఏదైతే ప్లాక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందో, ఈ ప్లాక్ అనేది మనం యాపిల్ని కొరికినప్పుడు మన పన్ను మీద నుంచి క్లియర్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి క్యాన్బెరీస్. ఈ క్యాన్బెరీస్ అనేవి ఏంటి అంటే, మన నోట్లో ప్లాక్ ని ఫామ్ చేసే బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది అండ్ నోట్లో సలైవా కంటెంట్ ని పెంచుతుంది. ఇవే కాకుండా క్యారెట్స్. ఈ క్యారెట్స్ లో విటమిన్ ఏ కంటెంట్ అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ క్యారెట్స్ కూడా మన పళ్ళ మీద ఏర్పడే ప్లాక్ ని తగ్గించి మన నోట్లో సలైవా ఆర్ వాటర్ కంటెంట్ ని పెంచుతుంది. సో అందుకే ఈ క్యారెట్ ని మనం న్యాచురల్ టూత్ బ్రష్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈస్ బ్రోకలీ. ఈ బ్రోకలీలో ఐరన్, కాల్షియం అండ్ అసెన్షియల్ వైటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా మన టీత్ ని స్ట్రాంగ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఈస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. వీటిలో ఉండే మినరల్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ మన టీత్ ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. అండ్ ఇవి మన టీత్ కి చాలా అవసరం కూడా. అండ్ మెయిన్గా ఇవి ప్రెగ్నెంట్ ఉమెన్ లో చాలా వరకు హార్మోనల్ చేంజెస్ వల్ల గమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేవి ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇంకా మంచిదని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈస్ ఆల్మండ్స్, అంటే బాదం పప్పులు. వీటిలో చాలా ఎక్కువగా ప్రోటీన్స్ అండ్ కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అందుకని ఇవి మన టీత్ కి చాలా మంచిది. కానీ ఈ ఆల్మండ్స్ ని ఓవర్ నైట్ సోక్ చేసుకుని తినడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఈస్ కిస్మిస్. ఇదేంటి కిస్మిస్ అంటున్నారు, ఇది స్వీట్ కదా, మన పళ్ళను పాడు చేస్తుంది కదా అని అనుకుంటూ ఉంటారు. బట్ వీటిలో ఉండే ఫైటో కెమికల్స్ అనేవి మన టీత్ ని హార్మ్ చేసే బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తాయి. సో ఇవి కూడా మన పళ్ళకి మంచివే. అండ్ నెక్స్ట్ ఈస్ గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ. వీటిలో ఉండే పాలీఫెనాల్స్ మన టీత్ కి చాలా మంచివి అండ్ టీత్ ని ఇవి స్ట్రాంగ్ చేస్తాయి. అండ్ దెన్ డార్క్ చాక్లెట్, ఇది కూడా మంచిదే. ఇందులో ఉండే కోకో కంటెంట్ మన పళ్ళకే కాకుండా మన హార్ట్ కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఈజ్ ఆనియన్స్. వీటిలో ఉండే సల్ఫర్ కంటెంట్ మంచి యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తూ ఉంటుంది. మన నోట్లో ఉండే బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ కూడా మన టీత్ ని హెల్దీగా ఉంచే కొన్ని సూపర్ ఫుడ్స్. ఇప్పుడు మన పళ్ళకి హాని చేసే ఫుడ్స్ గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్ స్టిక్కీ ఫుడ్స్, అంటే షుగరీ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్. వీటిని అవాయిడ్ చేయాలి. బట్ వీటిని మనం పూర్తిగా అవాయిడ్ చేయలేము అనుకోండి, బట్ కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి. సో ఆ తీసుకునేదేదో మనం డిన్నర్ తీసుకునే ముందుగా తీసుకున్నాం అనుకోండి, ఇవి జనరల్గా వీటి స్వభావం ఏంటంటే పళ్ళకు అతుక్కుపోతూ ఉంటాయి. సో ఇవి తిన్న తర్వాత ఫుడ్ని మనం తీసుకుంటాం కదా, అది ఎలాగో ఫైబ్రస్ కంటెంటే అయి ఉంటుంది కాబట్టి ఇవి పళ్ళ మీద ఏదైతే అతుక్కుపోయాయో ఆ ఫుడ్తో క్లియర్ అయిపోతూ ఉంటాయి. సో పళ్ళు అనేవి క్లీన్ అయిపోతాయి. బట్ ఎక్సెస్లో కాదండి, లిమిటెడ్గా తినండి. నెక్స్ట్ ఈజ్ ఎరేటెడ్ డ్రింక్స్. ఇవి బాగా ఎసిడిక్గా ఉంటాయి కదా, సో ఇవి కొంచెం బెటర్ అవాయిడ్ చేయండి. ఇవి మన పంటి ఆరోగ్యానికి కాదండి, మన ఓవరాల్ హెల్త్కి కూడా ఇది అంత మంచిది కాదు. అండ్ మన టీత్ విషయానికి వస్తే ఇవి మన టీత్ మీద ఉండే ఇనామిల్ని ఇరోడ్ చేస్తాయి. నెక్స్ట్ ఈజ్ కాఫీ అండ్ టీ.
ఇవి మోడరేట్ అమౌంట్లో తీసుకుంటే ఓకే అండి, బట్ ఎక్సెస్లో మాత్రం తీసుకోకూడదు. ఇవి ఎక్సెస్ అమౌంట్లో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీని డీహైడ్రేట్ చేస్తాయి, ఇంకా టీత్ పైన స్టెయిన్స్ కూడా ఫామ్ అవుతాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే పికిల్స్. వీటిలో వెనిగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇవి బాగా ఎసిడిక్ కూడా. అవి మన ఎనామిల్కి అంత మంచివి కాదు. సో లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోండి. సో మంచి ఫుడ్ని రెగ్యులర్ డైట్లో చేర్చి ఏదైతే మన పళ్ళకి హాని చేస్తూ ఉంటాయో అవి తగ్గించి తింటే మంచిది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.